స్నేహాన్నే ఒక ఆయుధంగా వాడొచ్చని ఎప్పుడైనా ఊహించారా? పంచతంత్రంలో ఒక పాత కథుంది. అదేంటంటే, ప్రాణ స్నేహితుల్ని కూడా శత్రువులుగా ఎలా మార్చేయొచ్చో చెప్పే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి. ఇదేదో పాతకాలపు కథ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ టెక్నిక్ ఇప్పటి రాజకీయాల్లో, బిజినెస్ వరల్డ్లో కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. మన కథ మొదలయ్యేదే ఈ ప్రశ్నతో. అసలు ఎక్కడనుంచో వచ్చిన ఒకే ఒక్క శబ్దం అడవిలో ఎలాంటి అలజడి సృష్టించింది? అది మోసానికి, భయానికి, ఇంకా కొందరికి అవకాశవాదానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ కథలో ఏం జరగబోతోందో అర్థం చేసుకోవాలంటే ముందు మనం విష్ణుశర్మ చెప్పిన ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఇదేదో స్నేహితుల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు అనుకోకండి. మిత్రభేదమంటే చాలా పక్కాగా ప్లాన్ ప్రకారం ఇద్దరు శక్తివంతుల మధ్య ఉన్న స్నేహాన్ని విడగొట్టడం, వాళ్ల మధ్య ఉన్న బంధాన్ని తెంచేయడానికి వాడే ఒక తెలివైన స్ట్రాటజీ అన్నమాట. దీని వెనకున్న అసలు ఐడియా చాలా సింపుల్. రెండు బలమైన శక్తులు కలిసున్నప్పుడు వాళ్ళని ఓడించడం చాలా కష్టం. మరి అప్పుడేం చెయ్యాలి? వాళ్ళని డైరెక్ట్గా ఎదుర్కోవడం కంటే వాళ్ల మధ్యే గొడవపెట్టి వాళ్లకి వాళ్లే కొట్టుకునేలా చెయ్యాలి. అదే అసలైన వ్యూహం. సరే, ఇక మన కథలోకి వెళ్దాం. ఈ కథలో మొదటి ముఖ్య పాత్రని కలుద్దాం. పాపం, తన ప్రయాణం ఒక దురదృష్టంతో మొదలవుతుంది. రామాపురం అనే ఊరిలో వర్ధమానుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారం పనిమీద ప్రయాణానికి బయల్దేరాడు. అతని బండికి సంజీవకం, నందకం అని రెండు బలిష్టమైన ఎద్దులుండేవి. వాళ్లు అలా దట్టమైన అడవిగుండా వెళుతుండగా అనుకోకుండా సంజీవకం కాలుకి పెద్ద గాయమైంది. పాపం, అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇకది ముందుకు కదరలేని పరిస్థితి. అప్పుడా వ్యాపారి ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. అలా ఒంటరిగా అడవిలో వదిలేయబడ్డాక సంజీవకం చనిపోలేదు. నెమ్మది నెమ్మదిగా కోలుకుంది. అక్కడున్న పచ్చగడ్డి తిని, నీళ్లు తాగి మళ్లీ బలం పుంజుకుంది. అంతేకాదు, అడవి వాతావరణానికి అలవాటుపడి మునుపటికన్నా చాలా బలంగా, దృఢంగా తయారైంది. అలా ఒకరోజు తనలో ఉన్న బలాన్నంతా కూడదీసుకుని ఉరుములాంటి ఒక పెద్ద రంకెవేసింది. ఆ భయంకరమైన శబ్దం అలా గాలిలో ప్రయాణించి ఆ అడవికి రారాజు చెవిన పడింది. ఆ అడవికి రాజే పింగళకం అనే సింహం. అది ఒక నీటి కుంట దగ్గర హాయిగా నీళ్లు తాగుతుండగా సడన్గా ఆ భయంకరమైన రంకె వినపడింది. తన జీవితంలో ఎప్పుడూ అలాంటి శబ్దం వినలేదది. ఆ శబ్దం వినగానే దాని గుండెల్లో వణుకు పుట్టింది. చూశారా, ఇక్కడే అసలు విషయముంది. పైకి చూస్తే అది అడవికి రాజు, అన్ని జంతువులకి పాలకుడు, ధైర్యానికి మారుపేరు. కాని లోపల చూస్తే ఏంటి పరిస్థితి? ఎక్కడినుంచో వచ్చిన ఒక శబ్దానికి భయంతో గుండె ధడధడలాడుతోంది. కనీసం ముందుకు అడుగు కూడా వేయలేక అక్కడే బిగుసుకుపోయింది. ఎంతటి శక్తిమంతుడికైనా ఒక బలహీనత ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. అయితే రాజుగారి వింత ప్రవర్తనను దూరం నుంచి ఇద్దరూ గమనిస్తున్నారు. వాళ్లే రాజుగారి మంత్రి కొడుకులైన కరటకుడు, దమనకుడు అనే రెండు నక్కలు. తమ రాజు అలా భయంతో నిస్సహాయంగా ఉండిపోవడాన్ని చూసి పరిస్థితిని అంచనావేశాయి. అధికారంలో ఏదో మార్పు రాబోతోందని, ఇది తమకు దొరికిన ఒక సువర్ణావకాశం అని పసిగట్టాయి. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దమనకుడేమన్నాడంటే, రాజుగారి భయమే మనకిప్పుడు అవకాశం. ఆ భయానికి కారణమేంటో కనిపెట్టి రాజుగారి దగ్గర మంచి పేరు తెచ్చుకుందామని. కాని కరటకుడు మాత్రం, వద్దు, ఇది మనకు అనవసరమైన తలనొప్పి, మనకు సంబంధం లేని విషయాల్లో తలదోర్చడమెందుకు అని వారించాడు. అంతేకాదు, కరటకుడు తన తమ్ముణ్ణి ఒక కథ చెప్పి హెచ్చరించాడు. అనవసరంగా ఇతరుల విషయాల్లో కలుగజేసుకుంటే చెక్కలో ఇరుక్కున్న మేకును పీకబోయిన కోతికి పట్టిన గతే మనకి కూడా పడుతుంది, జాగ్రత్త అని చెప్పాడు. అంటే జోక్యం చేసుకుంటే వినాశనం తప్పదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఒకవైపేమో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక, మరోవైపేమో ఎదుగుదలకు ఒక గొప్ప అవకాశం. దమనకుడు ఇప్పుడొక పెద్ద సందిగ్ధంలో ఉన్నాడు. తను ఏ దారినెంచుకుంటాడు? ఆ దారి బహుమానానికి దారితీస్తుందా, లేక వినాశనానికా? అతని నిర్ణయమే మిత్రభేదం అనే ఈ మొత్తం వ్యూహానికి నాంది పలుకుతుంది.